మా అల్లుడు గారి ఆఫీసులో ఉద్యోగానికి బోనికి. అరే నాకీ ముచ్చటే యాదలేదే. రాత్రి నువ్వు చెప్పినావు కదా. ఏంద్రా నీ పెండ్లాం నీకు చెప్పలే? నేనే అడగలేదు మావా. నువ్వేం మొగునివిరా? నీ పెండ్లాం నీకు చెప్పకుండా ఉద్యోగానికి పోతానంటే నువ్వేం అడగవా? ఈడొక శాతగాని మొగుడయ్యా. అంత మాట అంటావు దత్త. నీ పెండ్లం పోతుంది మా అల్లుడు గారి ఆఫీసుకురా. ఈడుంటేనే నీ పెండ్లని పక్కకు రావట్లేదు. ఇంకాడికి పోతే ఏమైతుందో చూసుకో. ఆడు మాత్రం ఏం చేస్తాడే పద్దాలు. గా పెళ్ళి అల్లుడు గారికి ఫోన్ చేసి ఉద్యోగం అడిగి ఉంటది. అల్లుడు గారు సరే అని ఉంటాడు. నడిమిట్ల పాపం వీడేం చేస్తాడే? అందుకే ఈయన్ని శాతగాని మొగుడు అంది. అతో నువ్వు ఎట్లా అనుకోతా. ఇప్పుడు నేను పోవద్దు అన్నాననుకో ఎందుకు అని అడుగుతుంది. కప్పుడు నేనేం చెప్పాలి? నీ మీద నాకు అనుమానం ఉందని చెప్పాలనా? కప్పుడు నా పెండ్లా మనసుని నేనే కష్టపెట్టినట్టు అవుతుంది కదా. కీ మాట నిజమే. ఏందయ్యా నిజం? కొన్ని బయటకు అనకపోయినా మనసుకి అర్థమైతది. గీ ఊళ్ళో ఇంకెక్కడ ఆఫీసులు లేవా? ఇంకెక్కడ ఉద్యోగాలు లేవా? ఆడికే పోయి ఉద్యోగం చేయాలా దానికి? మనం గట్టిగా ఏది నోరు తెరిచి అడగట్లేదు కాబట్టి గట్ల సాగుతుందా పిల్లకి. అల్లుడు గారు ఏం ఆలోచించకుండా రమ్మనుంటారా? అత్త సిలకమ్మగాడి ఓడు నీకే కదత్తా. నాకు ఇష్టం లేదు కానీ నేను ఆపలేకపోతున్నా కదా. ఏం చేయాల? ఓ పాలి ఆ పనికి ప్రయత్నం చేస్తా. పోయేస్తా. ఎవరా అమ్మాయి? ఎందుకొచ్చింది? లీగల్ టీంలో వేకెన్సీ ఉంది కదా, ఆ పోస్ట్కి ఈ అమ్మాయిని అపాయింట్ చేయాలనుకుంటున్నాను. ఎవరిని అడిగి నువ్వు తనని అపాయింట్ చేస్తావు? లీగల్ డిపార్ట్మెంట్ నాది. నేనెవరిని అడగాలి? సీఈఓని అడగాలి. ఎండి పర్మిషన్ తీసుకోవాలి. ఏమైంది? చూడండి బావగారు, ఆనంది ఏం చేసిందో. మీరు అలేఖికిచ్చిన మాటని కాదని తను వేరే మనిషిని లీగల్ టీంలోకి తీసుకుంది. వేరే వాడిని తీసుకోవడమేంటి? మనం ఆల్రెడీ అలేఖిని అనుకున్నాం కదా. కానీ ఆనందికి మీ మాటంటే లెక్కలేదు బావగారు. మీ మీద గౌరవం ఉండుంటే వేరే అమ్మాయిని తీసుకొచ్చేది కాదు కదా.